హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో చికెన్ బిర్యానీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. చికెన్ బిర్యానీ కోసం ముందుగా మనం 1 kg చికెన్ని తీసుకోవాలి. చికెన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాక 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకున్నాక ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టుకొని 1/2 అవర్ నాననిద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. బిర్యానీకి మనం ఎప్పుడైనా సరే వెడల్పాటి గిన్నెనే పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె పెట్టుకోవడం వల్ల మనకు బిర్యానీ రైస్ బాగా పుల్లలుగా వస్తుంది. గిన్నె వేడెక్కాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పట్టా, లవంగ్, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేగాక ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ హైలో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం అన్నం ఉడికించుకోవడానికి ఎసరు పెట్టుకోవాలి. ఎసరులో మనం పట్టా, లవంగ్, ఇలాచి, సాజీరా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో మనం రైస్కి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను దొడ్డుప్పు వాడుతున్నాను ఫ్రెండ్స్, మీరు కావాలంటే సన్నుప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎసరు వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. రైస్ ఎసరు వచ్చేలోపు మనం చికెన్ని చూద్దాం. ఇప్పుడు మనం 5 మినిట్స్ హైలో పెట్టుకున్న చికెన్ని మూత తెరిచి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. చికెన్ మనకు ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు చికెన్ని మనం ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ ఎసరు వచ్చాయి కాబట్టి ఇందులో మనం 1 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. సోడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు, 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కొద్దిగా వేసుకోవాలి. బాస్మతి రైస్ని మనం వండే ముందు ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. అరగంట నానబెట్టడం వల్ల మనకు రైస్ పుల్లలుగా పర్ఫెక్ట్గా వస్తుంది. రైస్ వేసుకున్నాక మనం మధ్యలో మెల్లిగా కలుపుకుంటూ రైస్ మనకు ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ మనకు ఒక 80% ఉడికాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్లో ఇప్పుడు కొద్దిగా ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం రైస్ వేసేటప్పుడు మెల్లిగా వేసుకోవాలి. ఒకే పక్క కాకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకునేలా రౌండ్గా వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న చికెన్ని ఒక లేయర్ వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. ఇలాగే నేను వీడియోలో చూపించిన విధంగా రైస్, చికెన్ మొత్తం అయిపోయే వరకు లేయర్స్గా వేసుకోవాలి. చివరిగా మొత్తం అంతా బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి.
అలాగే హాఫ్ కప్ నిమ్మరసాన్ని కూడా రైస్లో మొత్తం కలిసేలా రౌండ్గా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్నాక కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఆప్షనల్. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం రైస్ దమ్ చేసుకోవడానికి చుట్టూరా పిండి పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా చుట్టూరా పిండి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. పిండి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని కాస్త ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన వెయిట్ కోసం మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ వాటర్ గిన్నెని దీనిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 15 నిమిషాలు హైలో పెట్టుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే మనకు చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మనం బిర్యానీ అవ్వగానే తెరవకూడదు. ఒక 15 నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చిన తర్వాత తెరుచుకొని కలుపుకుంటే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ ఎంత పుల్లలుగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫ్రెండ్స్, ఈ చికెన్ బిర్యానీ చాలా యమ్మీగా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చికెన్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.